హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు శృతి క్రియేషన్స్. ఇప్పుడు నేను ఈ ఫుల్ వీడియోలో అయితే ఒక బ్యూటిఫుల్ అండ్ పార్టీ వేర్ ఇయర్ రింగ్స్ ని సింపుల్ అండ్ ఈజీగా ఎలా మేకింగ్ చేసుకోవాలి అనేది చూపించబోతున్నాను. సో ఫ్రెండ్స్, బిగినర్స్ కనుక నా వీడియోని చూస్తున్నట్లయితే ఈ పార్టీ వేర్ ఇయర్ రింగ్స్ ని చాలా ఈజీ అండ్ సింపుల్ గా అయితే మేక్ చేసుకోవచ్చు. బట్ నా వీడియోని అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా అయితే ఎండ్ వరకు వాచ్ చేసేయండి. అప్పుడే మీకు ప్రాపర్ మేకింగ్ అనేది క్లారిటీగా అర్థమవుతుంది. ఫస్ట్ నేను OHP షీట్ మీద B7000 గ్లూతో జర్దోజీని యూజ్ చేసి సర్కిల్ అయితే క్రియేట్ చేసుకున్నాను. నెక్స్ట్ సేమ్ ప్యాటర్న్ లో స్టోన్ చైన్ ని కూడా ఫిక్స్ చేసుకున్నాను. ఈ ఇయర్ రింగ్స్ ని డిజైన్ చేయడానికి అయితే నేను ఫస్ట్ డ్రాప్ షేప్ అండ్ తిలకం షేప్ అండ్ 3mm రౌండ్ షేప్ గ్లాసీ వైట్ కలర్ కుందన్స్ అయితే యూజ్ చేస్తున్నాను. గ్లూ అనేది నేను ప్రాపర్ గా అప్లై చేసుకొని ఫస్ట్ డ్రాప్ షేప్ కుందన్స్ అయితే మిడిల్ లో వీడియోలో చూపిస్తున్నట్టుగా 3 కుందన్స్ ని స్టిక్ చేసుకున్నాను. తర్వాత సైడ్స్ కూడా 2 స్టిక్ చేసుకున్నాను. తిలకం షేప్ కుందన్స్ అయితే 4 స్టిక్ చేసుకున్నాను. లాస్ట్ 3mm రౌండ్ షేప్ కుందన్స్ అయితే 1 స్టిక్ చేసుకున్నాను. నెక్స్ట్ స్టడ్ బేస్ వచ్చేసి రౌండ్ షేప్ కుందన్స్ తో అయితే ఫ్లవర్ ని క్రియేట్ చేసుకున్నాను. తర్వాత తిలకం షేప్ కుందన్స్ అయితే 2 లైన్స్ లో ఆపోజిట్ ప్యాటర్న్ లో అయితే క్రియేట్ చేసుకుంటున్నాను. ఈ వీడియోలో మీకు చాలా క్లారిటీగా కనిపిస్తుందని అనుకుంటున్నాను. మీకు వీడియో రిలేటెడ్ గా ఏమైనా డౌట్స్ ఉన్నా లేకుంటే నా వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కూడా ప్లీజ్ కామెంట్ చేయండి. ఫస్ట్ మనం గ్లూ అప్లై చేసుకునేటప్పుడు బాగా థిక్ గా లేకుంటే బాగా లైట్ గా కూడా అప్లై చేసుకోకూడదు. మీడియం లో అయితే అప్లై చేసుకోవాలి. అప్పుడే మనకి పర్ఫెక్ట్ గా అనేది స్టిక్ అవుతుంది. ఇప్పుడు నేను మిడిల్ లో హ్యాంగింగ్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి రౌండ్ షేప్ అండ్ తిలకం షేప్ కుందన్స్ తో అయితే ఫ్లవర్ షేప్ ని క్రియేట్ చేసుకుంటున్నాను. మనం ఈ వైట్ కలర్ గ్లాసీ కుందన్స్ ని యూజ్ చేయడం వల్ల ఏ కలర్ బీడ్స్ తోనైనా మ్యాచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ గ్లూ అనేది బాగా డ్రై అయ్యాక థ్రెడ్ కటర్ తో అయితే కట్ చేసుకోవాలి. హ్యాండ్ మేడ్ జ్యువెలరీ మేకింగ్ లో అయితే మనకి థ్రెడ్ కటర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనకి నియర్ బై షాప్స్ లో అయితే ఈ థ్రెడ్ కటర్ అనేది చాలా ఈజీగా అయితే దొరుకుతుంది. సిజర్స్ తో అయితే మనం ఎంత టైం తీసుకున్నా కటింగ్ అయితే చేయలేమండి. ఈ థ్రెడ్ కటర్ ని కొంచెం కేర్ఫుల్ గా అయితే యూజ్ చేయాలండి, లేకుంటే ఫింగర్స్ కూడా కట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కొంచెం కేర్ తో అయితే ప్యాచెస్ అనేవి కట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకి కావాల్సింది ఇయర్ రింగ్స్ కి మెయిన్ అండ్ ఇంపార్టెంట్ ఐ పిన్స్ అండి. సో మనం ఎన్ని హ్యాంగింగ్స్ అయితే ప్రిపేర్ చేయాలనుకుంటున్నామో కౌంట్ చేసుకుని కటర్ తో అయితే ఐ పిన్స్ ని కట్ చేసుకోవాలి. హ్యాండ్ మేడ్ జ్యువెలరీ మేకింగ్ లో అయితే సెకండ్ పార్ట్ మనకి బాగా కావాల్సింది అయితే ఈ కటర్ అండి. నెక్ సెట్ ఆర్ బ్రాస్లెట్ ఆర్ కీ చైన్స్ ని కూడా మేక్ చేసుకోవడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది. చూసారు కదా, నేను ఈ ఐ పిన్స్ ని ముందుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. నేనైతే ఒక ఇయర్ రింగ్ కి 12 ఐ పిన్స్ అయితే యూస్ చేస్తున్నాను. లాస్ట్ గా మనకి ఇయర్ రింగ్ ఫినిష్ అయ్యేది ఈ బీడ్స్ తోనేనండి. ఫస్ట్ నేను చూపించింది మొనాలిసా బీడ్స్ అండి. ఇవైతే లారియల్ బీడ్స్ అన్నమాట. ఇప్పుడైతే మనం కట్ చేసుకున్న ప్యాచెస్ ని తీసుకుని గ్లూ అప్లై చేసుకుని ఐ పిన్స్ ని స్టిక్ చేసుకోవాలి. నెక్స్ట్ బ్యాక్ షీట్ ని అయితే కట్ చేసుకుని కూడా స్టిక్ చేసుకోవాలి. హ్యాండ్ మేడ్ జ్యువెలరీలో అయితే మనం OHP షీట్ తో స్టార్ట్ చేస్తాం కదా, లాస్ట్ గా బ్యాక్ షీట్ తో అయితే ఫినిష్ చేస్తామండి. సో దట్ OHP షీట్ అనేది ఎంత ఇంపార్టెంటో బ్యాక్ షీట్ కూడా అంతే ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు నేను స్టడ్ బేస్ పెండెంట్ ని అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఫస్ట్ నేను స్టడ్ బేస్ ని గ్లూ తో అయితే బ్యాక్ షీట్ కి స్టిక్ చేసుకున్నాను. నెక్స్ట్ పెండెంట్ కి ఐ పిన్స్ ని వీడియోలో చూపిస్తున్నట్టుగా స్టిక్ చేసుకోవాలి. తర్వాత స్టడ్ బేస్ తో బ్యాక్ షీట్ ని ప్రిపేర్ చేసుకున్నాం కదా, దాన్ని కూడా స్టిక్ చేసుకోవాలి. బ్యాక్ షీట్ ని యూజ్ చేయడం వల్ల ఇయర్ రింగ్స్ అనేవి మనకి చాలా స్టిఫ్ గా ఉంటాయి. ఎన్నిసార్లు వేర్ చేసినా ఊడిపోయే ఛాన్సెస్ అయితే ఉండవండి. బట్ ఇవి డ్రై అవ్వడానికి అయితే చాలా టైం తీసుకుంటాయి. వన్స్ డ్రై అయిపోయాక అయితే మనం చాలా ఈజీ అండ్ సింపుల్ గా అయితే వీటిని యూజ్ చేసుకోవచ్చండి. నాకైతే లాస్ట్ అవుట్పుట్ చూస్తే చాలా మంచి బ్యూటిఫుల్ లుక్ అయితే క్రియేట్ చేశాయి. మీరు కూడా మిస్ అవ్వకూడదు అనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. ఇప్పుడు నేను మిడిల్ హ్యాంగింగ్ అయితే 1 ఐ పిన్ ని యూజ్ చేసి స్టిక్ చేసుకున్నాను. లాస్ట్ థింగ్ వచ్చేసి ఇయర్ రింగ్స్ అనేవి నీట్ ఫినిషింగ్ తో కనిపించాలంటే బ్యాక్ షీట్ ఎడ్జెస్ అనేవి మనం క్లియర్ చేసుకోవాలి. ఎడ్జెస్ ని క్లియర్ చేసుకోవడానికి సాల్డరింగ్ మిషన్ అనేది ఉంటుంది. దాంతో అయితే మీరు క్లియర్ చేసుకోవచ్చు. లేదు మేము పర్చేస్ చేయలేము అనుకుంటే అగరబత్తితో అయితే చాలా నీట్ గా ఫినిష్ చేసుకోవచ్చు. బట్ మనం కొంచెం కేర్ఫుల్ గా అగరబత్తితో ఎడ్జెస్ అనేవి క్లియర్ చేసుకోవాలి, లేకుంటే అంటుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. చూస్తున్నారు కదా అగరబత్తి ఎంత క్లియర్ గా ఎడ్జెస్ ని క్లియర్ చేస్తుందో కదా. ఈ అగరబత్తితో ఎడ్జెస్ ని క్లియర్ చేయడం అనేది మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ యూస్ఫుల్ టిప్ అనేది మీకు యూస్ అయిందో లేదో చెక్ చేసి నాకైతే కామెంట్ చేయండి. ఇలా మనం అగరబత్తితో వేడిని తగిలించడం వల్ల వ్యాక్ షీట్ అనేది ముడుచుకుపోయి మనకి మంచి నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. మనం యూస్ చేసినప్పుడు కొంచెం వేడిని మాత్రమే తగిలించాలి, లేకుంటే ఎడ్జెసే కాకుండా మిగిలిన వ్యాక్ షీట్ కూడా క్లియర్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. చూసారు కదా గైస్, ఈ పెండెంట్ కి మనం ఎడ్జెస్ ని క్లియర్ చేసుకోవడం వల్ల ఎంత మంచి నీట్ ఫినిషింగ్ వచ్చిందో కదా. ఇప్పుడైతే మనం లాస్ట్ ప్రాసెస్ కి అయితే వచ్చేసాము. స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఈ ప్రాసెస్ అయితే మనకి మంచి సాటిస్ఫాక్షన్ గా ఉంటుందండి. ఫస్ట్ మనం ప్లయర్ తో అయితే స్టడ్ బేస్ కి మిడిల్ హ్యాంగింగ్ అయితే సెట్ చేసుకోవాలి. నెక్స్ట్ సర్కిల్ పెండెంట్ ని 2 సైడ్స్ కూడా గట్టిగా మనం ప్రెస్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే ప్లయర్ తో గట్టిగా సెట్ చేసుకోవాలి. ఎందుకు అంటే మనం ఇయర్ రింగ్స్ ని వేర్ చేస్తున్నప్పుడు మన హెయిర్ అనేది ఐ పిన్ రింగ్స్ లోకి అయితే వెళ్లే ఛాన్సెస్ ఉంటాయి. సో దట్ మనం గట్టిగా ప్రెస్ చేసుకున్నామంటే
వెళ్లే ఛాన్సెస్ అయితే ఉండవు. ఇప్పుడైతే మనం ఫైనల్ ప్రాసెస్ లోకి వచ్చేసామండి. ఈ ప్రాసెస్ ని గనక మీరు స్కిప్ చేశారంటే మేకింగ్ అనేది మీరు పర్ఫెక్ట్ గా చేయలేరండి. ఇప్పుడు కిందన ఐ పిన్స్ కి అయితే 2 లారియల్ బీడ్స్ అండ్ ఒక మొనాలిసా బీడ్స్ అయితే యాడ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ లారియల్ బీడ్స్ మధ్యలో మొనాలిసా బీడ్ అయితే యాడ్ చేసుకోవాలి. అప్పుడే లుక్ అనేది బాగుంటుంది. ఇప్పుడు లాస్ట్ ప్రాసెస్ ఏంటి అంటే ఇయర్ కప్స్ ని యాడ్ చేసుకుంటే మన మేకింగ్ ప్రాసెస్ అనేది ఫినిష్ అయిపోయినట్టేనండి. ఈ బీడ్స్ ప్లేస్ లో మీరు ఏ బీడ్స్ అయినా లేకుంటే ఏ కలర్ అయినా యూస్ చేసుకోవచ్చండి. నేనైతే కస్టమర్ చెప్పిన బ్లూ కలర్ లో అయితే మేక్ చేశాను. సేమ్ ప్యాటర్న్ లో గ్రీన్ కలర్ కూడా కావాలన్నారు. షార్ట్స్ లో అప్లోడ్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఒకసారి చెక్అవుట్ చేసేయండి. చూసారు కదా ఇయర్ రింగ్స్ లాస్ట్ అవుట్పుట్ చూస్తే ఎంత బ్యూటిఫుల్ గా టర్న్ అవుట్ అయ్యాయో కదా. ఫంక్షన్ అండ్ పార్టీస్ కి పర్ఫెక్ట్ గా సెట్ అవుతాయండి. నైట్ టైం వేర్ చేస్తే మీరే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అన్నమాట. నా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి అవుట్పుట్ ఎలా ఉందో కామెంట్ చేసేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.